పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యులు, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంత సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో 2019 నుంచి 2024 దాకా ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు తన మాజీ ముఖ్యమంత్రి. వయస్సు 52 సంవత్సరాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు. వైఎస్ అంటే ఎదుగురి సందెటి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్‌గా మనకి ఫేమసు. ఏజు 52 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి. తల్లిదండ్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ విజయమ్మ. చదువు బీకామ్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. భార్య భారతిరెడ్డి. సంతానం హర్ష, వర్ష, ఇద్దరు కుమార్తెలే జగన్మోహన్ రెడ్డికి. నివాసం ఉండేది ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం. అదేవిధంగా హైదరాబాద్‌కి వస్తే హైదరాబాద్, అంటే తెలంగాణకు వస్తే హైదరాబాద్, కర్ణాటక వెళ్తే బెంగుళూరు. అంటే విశాఖపట్నం, హైదరాబాద్, బెంగుళూరు నివాస కేంద్రాలుగా ఉన్నాయి. ప్రస్తుత పదవి పులివెందుల ఎమ్మెల్యే. మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఇది ఉంది. సో రాబోయే కాలంలో మళ్ళీ 2029 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనేది పెద్ద ఎత్తున వినపడుతున్నట్టు మాట. చూద్దాం ఏం జరుగుతుందో. తెలుగుదేశం వస్తుందా, వైఎస్ఆర్సీపీ వస్తుందని సెకండరీ, కానీ ఇవి ఖచ్చితంగా తమిళనాడు తరహాలో ఖచ్చితంగా ఇక్కడ మోడల్ వస్తుందనేది మనకి వినిపిస్తున్నమాట. ఖచ్చితంగా 2014 తెలంగాణ ఆంధ్ర డివిజన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. 2014 తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. 2024లో మళ్ళీ తెలుగుదేశానికి ఇచ్చారు. మళ్ళీ 2029లో వైఎస్ఆర్సీపీకి ఇస్తారనేది మనకు వినపడుతున్న మాట. సో చూద్దాం. జనరల్గా తమిళనాడు పాలిటిక్స్ ఆంధ్రాలో జరుగుతాయని అంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.